మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి మిత్రులు బీజేపీ ప్రతినిధి పేరు వేయడం లేదు, దయచేసి వారికి. అలాగే ముస్లిం లీగ్ ప్రతినిధి మన బషీరాబాద్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశ వ్యాప్తంగా హిందువుల పండగ చెప్పుకోవచ్చు. రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, రామాల నిర్మాణం కావచ్చు. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం కూడా మీరు తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే ఆ ముహూర్తాలు, ఆ ఆగమ వైశాఖ శాస్త్రాల గురించి నాకైతే అవగాహన లేదు, కానీ ఆ రామాలయం బోర్డుకి తెలుసు ఏ విధంగా చేయాలని. కాకపోతే ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మనం, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మనుషుల మధ్య భారతదేశం ఫెడరలిజం నడుస్తా ఉందంటే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తాం. ఎందుకంటే ఇన్ని రకాల ఉన్నటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక తాటిపై నడుస్తున్నారంటే బికాజ్ ఆఫ్ భారతదేశం యొక్క గొప్పతనం. రాముడు కొడుకు పరిపాలించిన భరతుడు ఆ రాజ్యానికి ప్రతినిధిగా ఉన్న భారత పేరు పెట్టిన తర్వాత, భారత్ అని పేరు పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని ఆశ్రయిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలుగా మనం మాట్లాడకుండా మనం అందరం కూడా భారతదేశంలో ఉన్నాం. నేనైతే హిందువుని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే మిత్రులు బషీరాబాద్ కూడా వాళ్ళ కులానికి ప్రతినిధి అయ్యుండొచ్చు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు. అయితే నేను మాట్లాడడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పుట్టుక ముస్లిం నుంచి పుట్టింది. నాకున్న అవగాహన చెప్తాను. ఆయన తల్లిదండ్రుల్లో, మన ఇందిరాగాంధీ తల్లిదండ్రుల్లో పొరుగులో కాశ్మీర్లో ఉన్న ముస్లింస్ వాళ్ళు, భర్త కూడా ముస్లిం అనుకోండి, ఇందిరాగాంధీ భర్త కూడా. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళకు ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిం చేసుకుంటారు, హిందువులు వేరే కులం చేసుకుంటారు, రెడ్డి ఇంకో కులం చేసుకుంటారు, తప్ప కులాంతర వివాహాలు నేను వ్యతిరేకించట్లా. కానీ రాజకీయం ఎలా ఉంటారు రాజకీయ పార్టీలు, ఒక కులానికో ఒక మతానికో పరిమితం ఎంచుకోండి. బీజేపీ ముహూర్తం పెట్టుంటే నేను కూడా వ్యతిరేకిస్తాను. బీజేపీ యొక్క పండగ చేస్తా ఉంటే నేను కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే నేను హిందువుని, నా రాముడు మావాడు అనుకుంటాం. అంటే ప్రతి 145 కోట్ల జనాభాకి ప్రతినిధిగా ఉన్నటువంటి రామ మందిరం నిర్మిస్తున్నప్పుడు అది అందరిది, రాముడు అందరి వాడు. కాబట్టి రామాలయం బోర్డు నిర్మించి చేస్తున్నారు కార్యక్రమాన్ని. అయితే ఎవరో కొంత బెదిరించారని, ముస్లిం ఓట్లు మాకు రాలేదని అంటే నాకు తెలియగలుగుతున్నాను. ఇంకా మిగిలిన ఓట్లు కాంగ్రెస్ కొద్దా, మిగిలిన హిందువులతో పని లేదా? ఆర్టికల్ 370 రద్దు కాకముందు భారతదేశంలో చూస్తున్న అన్ని పనులు కూడా కాశ్మీర్కి ఇచ్చారు కదా. సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు కాశ్మీర్కి బియ్యం డబ్బులు ఇచ్చారు వాళ్ళ గవర్నమెంట్ లోని. కాశ్మీర్ నుంచి ₹1 కూడా పన్ను భారతదేశానికి రాలా, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ కరెక్షన్ మన మిత్రులు బీజేపీ తెలుసు ఆ విషయాన్ని. ₹1 కూడా కాశ్మీర్ నుంచి ఇండియాకి రాలేదు. ఫ్రీ సర్వీస్ అంతా కాశ్మీర్కి. అదేంటే 370 ఆర్టికల్ అంటారు, ప్రత్యేక ప్రతిపత్తి అంటారు. అక్కడ ఇండియన్స్ జెండా ఎగరకూడదంట. ఇంతకన్నా నేను అడగలేదు. మనం డబ్బులు ఇస్తున్నాము, మనం బియ్యం ఇస్తున్నాము, మనం కాశ్మీర్ని కాపాడుతున్నాము. కాశ్మీర్ లో భారతీయ జెండా ఎగరకూడదంట. వాళ్ళ అసెంబ్లీలో సాక్షిగా పాకిస్తాన్ జెండా ఎగరేస్తారు. అంటే తినేది మన తిండి, పాలు ఉడకయిస్తారా? ఇదేమన్నీ దీని మీద పోరాటం చేశారు. అయోధ్య రామ మందిరం పైన పెద్ద పోరాటం జరిగింది. భారతదేశంలో అద్వానీ గారి నాయకత్వం రథయాత్ర చేశారు. ఆ రోజు బాబ్రీ మసీద్ కూర్చేటప్పుడు కూడా ఇది రామ మందిరం నిర్ణయించారు. దీనిపై న్యాయశాస్త్రాలు, న్యాయ కోవిధులు, కోర్టులు, సుప్రీంకోర్టులు కొన్ని ఏళ్లుగా సమస్య దాని తర్వాత చివరికి రామాలయ నిర్మాణానికి అనుమతి రావడం, అది హిందువు తేలటం, అక్కడ రామమందిరం నిర్మించడం, ఇది ఒక బోర్డు, ఒక హిందువుల యొక్క ప్రతినిధి జరుగుతా ఉంది ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి శంకరాచార్యులు కాదండి, ఎవరైనా రావాల్సిందే. రాముడు అందరూ వాడండి, రాముడు దేవుడు ఈ దేశానికి, ప్రపంచానికి. ఆయన రాను ఈయన రానంటే ఆయన రాకపోయినా అక్కడ కార్యక్రమాలు ఆగవు, ప్రతిష్ట ఆగదు. ఎందుకంటే రామాలయం బోర్డు చాలా పవర్ఫుల్. వాళ్ళకి అన్ని తెలుసు, ఆగమ వైశాఖ శాస్త్రాలు తెలుసు, పంచాంగాలు తెలుసు, రాసులు తెలుసు. ఎప్పుడో 1945లో శాలివాహక శకంలో రామమందిరం ఇచ్చారంట అక్కడ అయోధ్యలో. అటువంటి నక్షత్రం మళ్ళా రేపు 22వ తారీఖు వస్తుందని చెప్పి ఆ ముహూర్తం పెట్టినట్టు నాకున్న సమాచారం. దాదాపు కొన్ని వందల అడుగులు పైకి లేపి బ్రహ్మాండమైన అద్భుతమైన శిల్పనా చాతుర్యంతో మంచి ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం, వాస్తుశాస్త్ర ప్రకారం ఆ మందిరాలు, బలరాముడి విగ్రహం కానీ, సీతా హనుమతి విగ్రహాలు కానీ, లక్ష్మణుడి విగ్రహాలు కానీ, అలాగే వారి గురువులు విశ్వామిత్రుడు విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. దీని వెనకాల పెద్ద భారతీయ చరిత్ర ఉంది. ఇది భారతీయులకు గర్వపడాల్సిన. నేను పార్టీల నుంచి మాట్లాడనండి, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ముస్లిం అది మాట్లాడట్లా, ఒక హిందువుగా మాట్లాడుతున్నాను. దీని వెనకాల భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వెలుగుపడుతున్నాయి. రేపు ప్రపంచవ్యాప్తంగా రామాలయం పడినప్పుడు అద్భుతమైన మరమందిరం చూడడానికి దేశాల నుంచి వస్తారు. లండన్ లో హరిరామకృష్ణ మందిరం ఉంది, యుఎస్ లో హరిరామకృష్ణ మందిరాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో కూడా మన సంస్కృతితో గుడులు, గోపురాలు, పూజలు జరుగుతున్నాయి. చాలా మంది వాసుదేవన్ గారు మీకు తెలుసో లేదో పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా హిందూ మతాన్ని పుచ్చుకొని సీరాసారా కట్టుకొని హరిరామకృష్ణకు వచ్చి భజన చేసిన సంఘటన అనేక వీడియోలు చూసి. ఇంకో గొప్ప విషయం చెప్తాను. ఒకప్పుడు మన భారతదేశం పరిపాలించిన లండన్, యూకే, అక్కడ పెద్ద హరిరామకృష్ణ మతం, అంటే హరిరామకృష్ణ మతంలో హిందూ మతంలో చేరి
కొన్ని లక్షల మంది ప్రదర్శన చేశారు వీధుల్లో. మేము హిందువులు అంటే హరే రామకృష్ణ భజన చేస్తూ. నేనేమంటానంటే నేను గౌరవిస్తానండి, నేను ముస్లిం పెద్దల్ని ఎవరు గౌరవిస్తాను. నెల్లూరు మా పక్క జిల్లా, రొట్టెల పండుగ మేము కూడా వెళ్తాం. నేను హిందువే, ఆయన రొట్టె పండుగకి వెళ్తా, ఎందుకంటే నాకు ఆ సంస్కృతి ఇష్టం. రొట్టెలు తింటే మంచి జరుగుతుందని. అల్లాని పూజిస్తాం, జీసస్ని పూజిస్తాం, భగవంతుని పూజిస్తాం. అన్ని దేవుళ్ళు మాకు ఒకటే, అల్లా, జీసస్, రామ్, రహీం అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే భేదాభిప్రాయాలు రావటం. అదేవిధంగా మనం సంస్కృతి నాకు తెలియదండి, ముస్లిం సంస్కృతి సాంప్రదాయం నాకు తెలియదు. నేను ఎంటరే మాట్లాడితే తప్పు, నాకు తెలియని విషయం నాకు అనవసరం. కాబట్టి వాళ్ళ సంస్కృతిని కాపాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో రోడ్డు కద్దంగా మసీదులు ఉంటాయి, మేమేం కొట్టలేదే, హిందువులు వ్యతిరేకించలేదే, అక్కడ కూడా దిగి మా దేశ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. కాకపోతే భారతదేశ ప్రజలందరూ గర్వపడే విధంగా కొన్ని వేల మంది దానం చేసి, బంగారం, ఇటుకరాయి, సిమెంటు అన్ని రకాలుగా దానం చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ రామాలయం నిర్మించేటప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడాలండి. ప్రతి భారతీయుడు వెళ్ళాలి. అక్కడున్న రంధ్రాభివేశం చేయకూడదండి, అది పుణ్య కార్యక్రమం.